హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం చాలా అంటే ఒక్క కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఆలు కర్రీ అండి. మనందరికీ చాలా చాలా ఇష్టం, అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది. కాబట్టి మనం ఇవాళ చాలా క్విక్గా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇందులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. 2 టమాటోస్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, 2 ఆలూలు తీసుకున్నాను, 1 గుప్పెడు బఠానీలు తీసుకున్నాను, పచ్చివేనండి, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా చెక్కు తీసేసుకొని ఆలూని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒక ఆనియన్ని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలానే ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మగ్గిద్దామండి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందండి, సో అందుకే వేసేది కనిపించలేదు. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసేసుకొని అలాగే బఠానీ కూడా వేసేసుకుందామండి. ఇవి బాగా ఆయిల్లో వేగాలండి. వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన పోతుంది కదా, ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 2 టమాటోస్ కోసి తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి బాగా మిక్సీ పట్టేద్దామండి మెత్తగా. ఇప్పుడు ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్ని మన ఆలు కర్రీలో కలిపేసుకుందామండి. ఇదేనండి టేస్ట్ని యాడ్ చేసేది. అలాగే కావాలంటే కొంచెం బటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత గరం మసాలా 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఉప్పు కూడా చూసుకోండి, రుచికి తగినట్టుగా వేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు కొన్నే వాటర్ అండి. ఇప్పుడు ఆ కర్రీ ఉంది కదా, 3/4 మునిగేంత వరకే వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. చూడండి, చాలా ఎమ్మీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, పుల్కా, లేకపోతే మనము బిర్యానీ కానీ లేకపోతే పలావ్లో కానీ చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, నాకు గ్రేవీ అయితే ఇలా సరిపోతుంది. మీకు కొంచెం ఇంకా పలుచగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గించండి. చూడండి, కలర్ఫుల్గా చాలా టేస్టీగా యాడ్ అయిపోయింది. ఈ కర్రీని మేము పలావ్లోకి సర్వ్ చేసుకున్నామండి. చూడండి, ఈ పన్నీర్ పలావ్ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడొచ్చండి. అలాగే చపాతీకి కూడా సర్వ్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మీరేం చేసుకున్నారండి స్పెషల్? కామెంట్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎక్కువగా ఓటీటీలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూస్తారా, సీరియల్స్ చూస్తారా అండి? కామెంట్ చేయండి.